అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున ఇది నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు? కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే. 42% ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టంగానే సావిత్రిబాయి పూలే జయంతి అఫీషియల్గా చేయాలని రాత్రి పూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. అవునా కాదా? ఇది డెఫినెట్గా మన విజయమే. నేను చెప్తా ఉన్నా, కదులుతున్నాయి జంగు పట్టిన ప్రభుత్వం రథ చక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా రానున్నాయి. మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. మనం ఇట్లనే ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు, అంతే తప్పితే మామూలుగా రాదు. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా.